అపోస్తుడైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునయ్యున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ కృపా సింహాసనాన్ని మేము సమీపిస్తున్నాం తండ్రి. కల్వరి శిలువలో మా కొరకు మీరు కాచిన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి వందనాలు అయ్యా. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం మేము గ్రహించినట్లుగా నీ ప్రత్యక్షత ద్వారా నీ జీవాహారాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ఆహారం తిని మేము తృప్తి పొందే కృపను మాకు అనుగ్రహించండి, మహిమ పొందండి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా తండ్రి నీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మనం గణపరిచి ఉన్నాము. మరి ఈ సమయంలో పరసంబంధమైన జ్ఞానము అనే ఒక అంశాన్ని మీ ఎదుటి నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుడైన యాకోబు ఆయన పత్రిక అంతా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ద్వారా దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, మనం ఏదో మాట్లాడటమే కాదు కానీ మనం ఏది మాట్లాడుతున్నామో అది మనం కలిగి ఉండాలి. దేవుని ప్రవక్త సహోదరుడు ఏమని చెప్పారంటే, బ్రహ్నం గారు, దేవుడు ఏ వ్యక్తి అయితే నోటితో చెప్పుకుంటూ ఉంటాడో, ప్రకటిస్తూ ఉంటాడో, అది అతడు కలిగి లేకుండా ప్రకటించినట్లయితే అలాంటి వ్యక్తిని దేవుడు ద్వేషిస్తున్నాడు అన్నాడు. మనం ఏదో కేవలం ప్రొఫెసర్స్ లాగా ఉండకూడదు, మనం పొజెసర్గా ఉండాలి. అంటే మనం దైవిక స్వస్థతను గురించి మాట్లాడేటప్పుడు ఆ దైవిక స్వస్థతను మనం స్వాధీనపరుచుకున్న వారమై ఉండాలి, ఆ దైవిక స్వస్థతను మనం అనుభవించిన వారమై ఉండాలి, ఆ దైవిక స్వస్థత మనకు అందుబాటులో ఉండాలి. అప్పుడు దైవిక స్వస్థతను మేము కలిగి ఉన్నామని అప్పుడు మనం ప్రకటించాలి. అప్పుడు అది దేవుని నామానికి మహిమను తీసుకుని వస్తుంది. మనకు లేని దానిని మనం ఎందులోనైతే లోటులు కలిగి ఉన్నామో ఆ లోటులు కలిగి ఉన్న వాటిని పక్కన పెట్టి మనము ఆ లోటులు లేని వారిగా పరిపూర్ణులుగా మనం మాట్లాడుతున్నట్లయితే అది దేవునికి సంతోషాన్ని తీసుకొచ్చేది కాదు. యాకోబు ఏం చెప్తున్నాడంటే, యాకోబు పత్రిక అంతా మీరు తర్వాత చదివినట్లయితే మనం ఏది మాట్లాడుతున్నామో అది మనం కలిగి ఉండాలి. మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిలో ఈరోజు నేను మీ ఎదుట నేను ఉంచాలని నేను ఆశపడుతున్నది ఏంటంటే, ఆయన అంటున్నాడు, మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడు ఎవడు? ఒక సంఘంలోనికి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త అన్నాడు, ప్రతి సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధారులు ఉంటారు. కానీ నేను ఏ సంఘానికి వెళ్ళినా, అంటే నేనే కాదు, నా సంఘానికి ఏ సేవకుడు వచ్చినా మేమేమైనా పరిచయం చేస్తామంటే విశ్వాసనే పరిచయం చేస్తాం. ఈయన బిలీవర్ అండి, ఈయన బిలీవర్ అండి, ఈయన బిలీవర్ అండి అంటారు. కానీ ఎక్కడైనా సరే ఈయన బిలీవర్ అండి, ఈయన
అవిశ్వాస అండి, ఈయన వేషధారండి అని ప్రకటిస్తావా? ప్రకటించు. ఎందుకంటే వారి యొక్క గుణలక్షణాలు ఏదైనా అది అంతర్గతంగా వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ పైకి అందరూ కూడా విశ్వాసులనే గుంపులోనే ఉంటారు. అవునా కాదా? అయితే ఎవరు అవిశ్వాసి, ఎవరు విశ్వాసి, ఎవరు వేషధారి అని చెప్పగలిగిన వాడు ప్రభువు మాత్రమే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా పైరూపాన్ని చూస్తాడు, కానీ ప్రభు అంతరంగాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన మాత్రమే అంతరంగాన్ని గ్రహించగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నిజానికి అందరూ జ్ఞాన వివేకాలు కలిగిన వారే. అపొస్తలుడైన యాకోబు ఏ విశ్వాసులతో మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ జ్ఞానం కలిగిన వారే, వారందరూ వివేకం కలిగిన వారే, వారందరూ కూడా యేసుక్రీస్తుని ఎరిగిన వారే, వారందరూ యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్న వారే. అయినా వారిని మరలా ప్రశ్నిస్తున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? అనగానే అందరూ అనుకోవచ్చు, మేమందరం జ్ఞాన వివేకాలు కలిగిన వాళ్ళమే కదా. నువ్వు విశ్వాసమైన ఒక సంఘంలో ఒక సేవకుడు వచ్చి మీలో విశ్వాసులు ఎంతమంది అమ్మ అన్నారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? అదేంటి, మేమందరం విశ్వాసులమే కాదా? మేమందరం ప్రభువుని వెంబడించట్లేదా? మేము దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేయట్లేదా? ఎన్నో ప్రయాసాలు మేము పడట్లేదా? ఏంటి మమ్మల్ని మీలో విశ్వాసులు ఉన్న ఎవరని అడుగుతున్నాడు ఈయన అని మీకు అనిపిస్తుంది. ఎస్, మన దృష్టిలో మనం అన్నీ కలిగి ఉన్నామని అనుకుంటాం, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడే, ఆయన మనలను పరిశీలించినప్పుడే అప్పుడు మనం ఏమి కలిగి ఉన్నామో ఏమి కలిగి లేదో మనకు అర్థమవుతుంది. సహోదరుడు ఒక వర్తమానంలో ఆయన ఏం చెప్తాడంటే, నేను గొప్పవారిని కలుసుకున్నాను, తాము గొప్పవారమని అనుకున్న వారిని నేను కలుసుకున్నాను అన్నాడు. యాక్చువల్గా ఆ వర్తమానం నేను తర్జుమా చేసేటప్పుడు నేను ఆ మాటలు చదవటం జరిగింది. ఆ మాట నాకు చాలాసేపు అర్థం కాల. ఆయన ఏమంటాడంటే, నేను గొప్పవారిని కలుసుకున్నాను, తాము గొప్పవారమని అనుకుంటున్న వారిని కలుసుకున్నాను. అంటే గొప్పవారని అనుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. దాన్ని ఆయన ఎలా వివరించాడంటే, గొప్పవారు ఎవరంటే ఆ గొప్పవారి యొక్క సన్నిధిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వే గొప్పవాడు అని నువ్వు అనుకుంటావంటావు. ఒక నిజమైన గొప్ప వ్యక్తి ఏం చేస్తాడంటే, తనకంటే సామాన్యంగా ఉన్నవారిని, తనకంటే తక్కువ ఉన్నవారిని కూడా తన స్థాయిలో గౌరవిస్తాడు. ఆయన మాటలు, ఆయన క్రియలు నీకు చెప్పకపోయినా నీ యొక్క విశ్వాసాన్ని అది పెంచే రీతిగా ఉంటుంది. కానీ తాము గొప్పవారం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతరులను ఎప్పుడు కూడా కించపరచడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నాకంటే తక్కువ వాడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు నా స్థాయికి తగిన వాడివి కాదు అని నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే చూస్తారు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడిగా ఎంచబడతావంటే, నిజంగా ఆ మాట ప్రకారంగా చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన మధ్య నిజంగా గొప్పవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు విలువైన వాడవే అనే సంగతి నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ కొరకు ఆయన తన మహిమంతటిని విడిచిపెట్టి నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, ఆయన దృష్టిలో నువ్వు అంత విలువైన వాడివి. లోకం నీ మీద అంత విలువను పెట్టకపోవచ్చు, పెట్టదు. లోకం ఎవరైనా నీ మీద దేవుడు పెట్టినంత విలువను లోకం పెడద్దండి, పెట్టదు. ఎందుకంటే ఆయన నీకిచ్చిన విలువ ఏంటో తెలుసా? తన ప్రాణమే. తన ప్రాణాన్ని ఇచ్చివేశాడు నీ కొరకు, నేను విమోచించడానికి, నేను రక్షించడానికి, నిన్ను పాపం నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన నీ కొరకు ఎంత విలువను చెల్లించాడంటే, పరలోకం అంతటిని ఆయన అమ్మివేశాడు. తన ప్రాణం అంతటిని కూడా ఆయన ఇచ్చివేశాడు. అది ఆయన నీకిచ్చిన విలువ. లోకం నీకిచ్చే విలువ, లోకం నిన్ను ఎలా చూస్తుందంటే, నీకున్న సామర్థ్యతను బట్టి చూస్తుంది, నీకున్న అందాన్ని బట్టి చూస్తుంది, నీకున్న పలుకుబడిని బట్టి చూస్తుంది. మన అవసరం ఇతని వలన తీరుతుందా తీరదా అన్న దాన్ని బట్టే చూస్తుంది. ఒకవేళ నీ వలన అతనికి ఏ ప్రయోజనం లేదనుకోండి, అతడు నీకు విలువ ఇవ్వనే ఇవ్వడు. కానీ నీకు ఏ విలువ లేని సమయంలోనే, లోకమే నీకు విలువనివ్వలేని సమయంలోనే ఆయన నీ కొరకు తన ప్రాణం అంతటిని చెల్లించేశాడు. అంటే ఆయన దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడు అంటే, ఆయన ప్రాణం అనేది ఆయనకి ఎంత విలువైనదో, ఆయన జీవం ఎంత విలువైనదో అంత విలువైనది.
కాబట్టి గొప్పవాడి దగ్గర ఉండండి. ఆ గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తే. నిజంగా ఏ మానవుడు కూడా నిజంగా చెప్పాలి అంటే అంత ఆధిక్యత మరొక మానవుడికి ఇవ్వలేడు. అయితే మనం ఒకరినొకరు గనులుగా ఎంచుకోగలిగే స్థితికి మనం రావాలి. ఒకరికంటే ఒకరు శ్రేష్ఠులుగా మనం ఎంచుకోవాలి. మనం ఈ లోకం ఏం చేస్తుందంటే ఒకరినొకరిని హీనంగా చూసుకుంటుంది, ఒకరినొకరిని అణగద్రొక్కుతుంది. ప్రభు అన్నాడు, లోకంలో గనులు గొప్పవారు పరిచర్య చేయించుకుంటారు, అయితే మీరు అలాగ ఉండొద్దు. కొండ మీద ప్రసంగం అంతా యేసు ప్రభు అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ విషయాలన్నిటిలో ఆయన చెప్పింది ఏంటంటే లోకం ఎలా చేస్తుంది, మీరు అలా ఉండొద్దు. లోకం తమకిష్టమైన వారిని ప్రేమిస్తుంది, శత్రువుల్ని ద్వేషిస్తుంది. మీరు అలా ఉండొద్దు. మీరేం చేస్తారంటే మీ పరలోకపు తండ్రి యొక్క కుమారులను మీరు పిలిపించుకోవాలి అంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. అలా అని చెప్తే కొంతమంది అధిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేశారంటే శత్రువులను ప్రేమించుదాం, స్నేహితుల్ని ద్వేషించుదామని మొదలెట్టారు. ఇది ఎగస్ట్రా మాట అనమాట. ఎందుకంటే కొంతమందికి ప్రభు చెప్పిన మాట చాలదు, ప్లస్లు కావాలి. మనకి ఏం కావాలండి? ప్లస్లు. అందుకే ప్రతి కంపెనీ కూడా 2 మోడల్ తీస్తుంది, స్ప్లెండర్ ప్లస్. అది ఐఫోన్ 15 ప్లస్. ఎందుకంటే ఆ ప్లస్ అనేది లేకపోతే జనాల్లో ఆ గర్వం అనేది ఆగదు. అంటే అందరూ 15 Pro వాడుతున్నారు అనుకోండి, మనకు స్పెషల్ ఏంటి? మనకు ప్లస్ ఉండాలన్నమాట. అప్పుడు మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. వీళ్ళందరూ 15 Pro వాడుతున్నారండి, నేను 15 Pro ప్లస్ అంటే మనకి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉండాలి, అది మనకు తృప్తినిస్తుంది. కానీ నిజంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా పాటించడమే నేర్చుకోవాలి. నువ్వు అతికి చేయొద్దు. అయితే ప్రభు ఆ ప్రసంగం అంతట్లో చెప్పింది ఏంటంటే మీరు లోకస్తుల వలె ఉండొద్దు. మీరు ఆ లోకంలో అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తమకంటే తక్కువ వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు, వారి మీద పెత్తనం చేస్తారు, వారిని తమ పనులకు ఉపయోగించుకుంటారు. కానీ మీరు అలా ఉండొద్దు. మీరేం చేస్తారంటే మీకంటే తక్కువ వారైనా సరే, మీరు నాకంటే తక్కువ వారైనా నేను మీ పాదాలు ఎలా కడిగానో మీరు కూడా ఒకరి పాదాలు అలా కడగండి. అంటే లోకము యొక్క నడతకి దేవుని యొక్క నడతకి, లోకము యొక్క మార్గానికి దేవుని యొక్క మార్గానికి ఏమాత్రం సంబంధం లేదు. అది పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత, నీ పాపాలు క్షమించబడిన తర్వాత, నువ్వు ఆయనతో నడవటం మొదలుపెట్టిన తర్వాత నీ జీవితం అనేది నిజంగా దేని ద్వారా నడపబడుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు వివేచన అంటే ఏంటి? వివేచన అంటే డాక్టర్ స్పర్జన్ గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ఏం చెప్పాడో దానికంటే ముందు నేను స్పర్జన్ గారు ఏం చెప్పాడో చెప్తానేనండి. స్పర్జన్ గారు ఏమన్నాడంటే వివేచన అంటే మంచికి చెడుకి ఉన్న భేదాన్ని తెలుసుకోవటం కాదు. అది లోకంలో అందరికీ తెలుసు. మంచి తెలుసు జనాలకి, చెడు తెలుసు. ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఒక క్రైస్తవుడే కావక్కర్లా. కానీ వివేచన, నిజమైన వివేచన ఏంటంటే మంచికి మంచిలా కనబడుతున్న దానికి మధ్య భేదాన్ని కనుగొనగలగటమే నిజమైన వివేచన. ఎందుకంటే ఆ చెడు కూడా మంచిలా కనపడుతుంది. ఇప్పుడు అదే సమస్య. చెడులాగా డ్రెస్ వేసుకుని వస్తే ప్రతి మనిషికి తెలిసిపోద్ది. కానీ చెడు కూడా ఎలా వస్తుంది? మంచి డ్రెస్ వేసుకుని తిరుగుతుంది. మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నవాడు వస్తాడు. ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్నవాడు వస్తున్నాడు. ఆయన చేతిలో విల్లున్నది కానీ ఆయన చేతిలో బాణాలు లేవు. ఇప్పుడు బ్రహ్నాం గారు దేవుని ఆత్మ ద్వారా ఆ ప్రత్యక్షత పొంది చెప్పే వరకు అంతకుముందు అనేక మంది గొప్ప గొప్ప భక్తులు దాని గురించి ఏమని చెప్పారంటే ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచున్నవాడు క్రీస్తు అన్నారు. ఎందుకంటే ఆయన కూడా తెల్లని గుర్రం మీద ఉన్నాడు, తెల్లని బట్టలు వేసుకున్నాడు. మనకేంటంటే తెల్ల బట్టలు వేసుకుని నల్ల బెల్ట్ పెట్టుకున్న వాళ్ళందరూ పాస్టర్లని మనకు ఐడియా. ఒకప్పుడు పాస్టర్ గారు అనగానే ఒక వస్త్రధారణ మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇట్లా రంగులు వేసుకుని గళ్ళ చొక్కాలు వేసుకుని ఉన్నాం అనుకోండి,
వాళ్ళకి మనం సడన్గా పాస్టర్ గారు అంటే అర్థం కాదు. కొన్నిసార్లు ఇట్లా గళ్ళ షర్ట్లు వేసేసుకుని నేను పాస్టర్ అన్నాను అనుకోండి, నేను పాస్టర్ గారు మీరు అంటే ఏం అనలేరు, కానీ వాళ్ళకి వెంటనే అంగీకరించడానికి మనసు రాదు. ఎందుకని ఓ పాస్టర్ గారు అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. ఆ కూరగాయలకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు పాస్టర్ గారులు ఏంటంటే ఒక ప్రత్యేకమైన భాష మాట్లాడేవాళ్ళు. అమ్మా సహోదరి 1 కేజీ వంకాయలు అని మామూలుగా వాళ్ళు ఏమంటారు, అమ్మ 2 కేజీల వంకాయలు ఏమంటారు. అదే పాస్టర్ గారు వెళ్ళి ఏమంటాడు, అమ్మా సహోదరి బాగున్నారా, ఒక 2 కేజీల వంకాయలు తూచి ఇవ్వండి, ఎంత దీని వెల ఎంత అని, అంటే ఏదో ఒక రేట్ ఎంత అనకుండా వెల ఎంత అని ఒక భద్రంగా మాట్లాడుతూ, అమ్మో ఈయన ఎవరో ఒక పరిశుద్ధుల్లాగా ఉన్నాడు, ఈయన ఏదో ఒక పెద్ద సేవకుడిలాగా ఉన్నాడు అంటే. ఇప్పుడు ఓకే, నిజంగా ఒకప్పుడు దైవ సేవకులు అలా చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళను చూసి కాని వాళ్ళు కూడా అలా మాట్లాడుతూ మొదలుపెట్టారు. ఇప్పుడు మాటను బట్టే నువ్వు గ్రహించే వ్యక్తివైతే అది కానివాడు కూడా అదే మాట మాట్లాడతాడు. ఇప్పుడు తెల్లని వస్త్రమే పరిశుద్ధతకు సాదృశ్యం అయితే, అంటే అంతకుముందు అందరూ కూడా, నేను అనేక మంది భక్తుల యొక్క దాని యొక్క ఇంటర్ప్రిటేషన్స్ చూశాను. మీరు చూడండి, ప్రవక్త వచ్చే వరకు ఆయనకు ముందు బోధించిన వాళ్ళందరూ కూడా దానిని క్రీస్తు అనే బోధించారు. ఎందుకని క్రీస్తు అన్నారు? తెల్లని వస్త్రాలు, తెల్లని గుర్రం, ఇంకేం కావాలి అంతే. ఇప్పుడు బైబిల్ పట్టుకుని ఒక మెసేజ్ బుక్ పట్టుకుంటే ఇంక వర్తమానంలో ఉన్నట్టు. మన ఆధారాలు ఇవి. లోకస్తులు ఏం చేస్తారంటే ఒక బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడిగా ఎంచుతారు. వర్తమానం ఏం చేస్తుందంటే ఒక బైబిల్ని, ఒక వర్తమానం పుస్తకాన్ని పక్కన పెట్టుకున్నామంటే ఇక వర్తమానంలో ఉన్నట్టే. ఉన్నాడా లేదా అనే దానికి అవి రుజువులు కాదు. ఇక్కడే మనం మిస్ అవుతున్నాం. మనం వివేచించాల్సింది ఇక్కడ మంచికి చెడుకు కాదు, మంచికి మంచిలాగా కనపడుతున్న దానికి మధ్య భేదాన్ని కనుగొనగలగటమే నిజమైన వివేకమై ఉన్నది. ప్రవక్త వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, స్టార్టింగ్లో ఆయన కూడా క్రీస్తే అన్నాడు. 7 ముద్రలను అరగంటలో ప్రసంగించాడంట. స్టార్టింగ్ డేస్లో ఎంతసేపు ప్రసంగించారండి ఆయన? 7 ముద్రల గ్రంథం మొత్తాన్ని అరగంటలో చెప్పేశాడు. కానీ దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, ఈ గ్రంథం నాకు నూతనమైన గ్రంథంగా మారింది. అంటే నూతనమైన గ్రంథంగా మారటం అంటే ఇంకొక బైబిల్ రాలేదు, కానీ అందులో రాయబడిన దాన్ని సరిగా చూడగలగటాన్ని గ్రహించాడు. ఇప్పుడు వచ్చి అన్నాడు ఆయన, ఇదిగో ఆ తెల్లని గుర్రం మీద అతడు ప్రయాణిస్తున్నాడు. అతడు తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. అతని చేతిలో విల్లు ఉన్నది కానీ బాణాలు లేవు. అంటే అతని దగ్గర వాక్యం లేదు. రూపం ఉంది కానీ వాక్యం లేదు. రూపం ఉండి వాక్యం లేని వాడు ఎవడంటే అంత్యక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, 20-30 సంవత్సరాల క్రితం నుంచి ఈ మధ్య మన దేశంలో కూడా, మన భాషలో కూడా చాలామంది డెనామినేషన్ ప్రీచర్స్ కూడా ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివి అతడు అంత్యక్రీస్తు అని చెప్తున్నారు. కానీ దానికి కారణం ఏంటి? ప్రవక్త దాన్ని బయలుపరిచాడు కాబట్టి. ఆయన పేరు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించారు, అది క్రీస్తు కాదు. ఎలా గ్రహించారు? నిజానికి ప్రారంభంలో 2 ఒకేలాగా ఉన్నాయి. వచ్చిన సమస్య అది. ఆ తెల్లని గుర్రం మీద ప్రయాణించిన ఆ గుర్రమే తర్వాత ఎర్రని గుర్రం, తర్వాత నల్లని గుర్రం. అది పాండురవర్ణ గుర్రం. అదే దాని మీద ప్రయాణించిన తెల్లని వస్త్రాలు వేసుకున్నవాడే తర్వాత నల్లని గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద, పాండురవర్ణ గుర్రం మీద ప్రయాణించిన వాడు. కానీ వాడు ప్రారంభం తెల్లగా ప్రారంభమైంది, కానీ మరణంతో ముగిసింది. కానీ చూడటానికి పరిశుద్ధంగా ఉన్నది, కానీ అది చివరికి మరణాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ఏంటంటే క్రీస్తు యొక్క సంఘము లోపల. చాలా జాగ్రత్తగా గమనించండి. 7 సంఘకాలాలు ఏం వివరిస్తాయి అంటే, ప్రవక్త ఒక మాటలో చెప్పాలంటే ఆ 2 గ్రంథాల గురించి ప్రవక్త ఏం చెప్పాడంటే, 7 సంఘకాలాలు ఏం చేస్తాయి అంటే సంఘములో క్రీస్తు యొక్క కార్యాల గురించి వివరిస్తుంది. కానీ 7 ముద్రలు ఏం వివరిస్తాయి అంటే సంఘము లోపల అంత్యక్రీస్తు ఎలా ప్రయాణిస్తున్నాడు, వాడు ఎలా క్రియలు చేస్తున్నాడు చూపిస్తుంది. అంత్యక్రీస్తు సంఘంలో చేసేది కాదు, మనకు కావాల్సింది సంఘములో చేస్తున్నాడు. కానీ సంఘంలో చేయాలంటే ఎలా చేయాలాడు? ఆ అంత్యక్రీస్తు క్రీస్తు వలే వస్తేనే ప్రజలు వాడి మాట వింటారు, మోసపోతారు.
ఒకసారి మన పాస్టర్ జయకుమార్ గారు వెళ్ళడంలో పరిచయం చేస్తున్నారు. ఆయనకి ఒక చిన్న గ్రామం నుంచి కొంతమంది సహోదరులు 4-5 కుటుంబాలు వచ్చాయి. ఆ 4-5 కుటుంబాల దగ్గరికి ఒక వ్యక్తి 7 ముద్రల పుస్తకం తీసుకుని వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడండి? 7 ముద్రల పుస్తకం తీసుకుని వచ్చాడు. మామూలుగా ఏదో దారైపోతున్నట్లుగా కనబడి, బ్రదర్ సిస్టర్స్ బాగున్నారా అన్నాడు. తర్వాత వీళ్ళు కూడా ఎక్కడి నుంచి అంటే, మేము పలానా ఊరు నుంచి పలానా ఊరు నేను వెళుతున్నానండి అని చెప్పాడు. ఇక్కడ వర్తమానాన్ని నమ్మిన వారు ఉన్నారని తెలిసింది, అందుకే నేను ఇక్కడ కొంచెం ఆగానన్నాడు. సరే, వాళ్ళు కూడా ఏదో వచ్చినప్పుడు మంచి మర్యాదలు చేయాలి కదా, సపరీలు చేశారు, ఆదరించారు. తర్వాత మాట కలిపారు. చక్కగా ప్రవక్త ఏం చెప్పాడు అదే వినాలమ్మ మనం అంటే మొదలుపెట్టాడు. ఆ 4 కుటుంబాలను కూర్చోబెట్టి ఆ 7 ముద్రలు 4-5 సార్లు చెప్పిన తర్వాత ఒక చోట ఏమైనా ఉంటుందంటే, ప్రవక్త ఆ వర్తమానంలో అనేక సార్లు చెప్పాడు, ఆ దేవుని యొక్క యెహోవా నామం అనేది, ఆ టెట్రాగ్రామ్, ఆ యావే అనే పదాన్ని పలకటం ఎవరి వల్ల కాదు, కాబట్టి ఆ పేరు ఎవరు పలకలేంది అని చెప్పాడు ఆయన. ఆ ఒక్క ముక్క చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే, యేసుక్రీస్తు అనే నామం సరైన నామం కాదు, ఎందుకంటే అది అందరూ పలకగలుగుతున్నారు. కానీ మన ప్రవక్త ఏం చెప్పాడు? అది ఎవరు పలకలేని పేరు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏది నమ్మాలి? ప్రవక్త చెప్పిందే నమ్మాలి. ప్రవక్త ఏం చెప్పాడంటే ఆ పేరు ఎవరు పలకలేరని అన్నాడు. అంటే ఒక 4-5 వారాలు తిరిగి వచ్చేసరికి ఈయన 7 ముద్రల్లో నుంచి మొదలుపెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే యావేలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇక తీసుకెళ్ళగానే మొత్తం ఇక బైబిల్ అక్కర్లేదు, ప్రవక్త పుస్తకాలు అక్కర్లేదు. ఇక ఏం మొదలుపెట్టాడంటే యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేయాలంట మొదలుపెట్టి. 5వ వారం నుంచి సంఘస్థులు రాలేదు. పాస్టర్ గారికి అర్థం కాలేదు, ఏమైందిరా వీళ్ళని. ఆయన మొదటి వారం ఏదో బాగోలేదు, ఆటోలు దొరకలేదు అని వదిలేశారు. 2వ వారం కూడా రాపోయేసరికి పాస్టర్ గారు వెళ్ళేసరికి ఇక ఆయన వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారంట, మీరన్నీ మాకు అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు వరకు మమ్మల్ని మోసగించేశారు, డ్యామ్ డూమ్ అనే పాస్టర్ గారి మీద ఎగిరేశారు. సరే, తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళారు మాట్లాడటానికి. అప్పుడు ఆ బ్రదర్ వచ్చేసి, ఇదిగో ప్రవక్త ఏం చెప్పాడంటే మీరు చూడండి, సరిగ్గా చదవండి అంట మొదలెట్టాడు. మేము కొన్ని ప్రశ్నలు వేసేసరికి, అమ్మ వీళ్ళతో మనకు అనవసరం, పదండి యెరూషలేము వైపు తిరగండి ప్రార్థన చేద్దామని అన్నాడు. నేను అన్నాను, యెరూషలేము వైపు ఎందుకురా బాబు అంటే, యెరూషలేము వైపు తిరగాలి, అక్కడ యెరూషలేములో దేవాలయమే లేదు, తిరిగి ఏం చేస్తావు చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు ఒక హాస్పిటల్ ఉండేది, ఒక డాక్టర్ గారు ఉండేవాడు. ఆ డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఆ ఊళ్ళోనే లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవటమే కాదు, ఆ ఇల్లు కూడా అక్కడ లేదు, ఆ ఇల్లు కూడా కూల్చేశారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ఇల్లున్నా డాక్టర్ గారు లేకపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఇల్లు కూడా లేనప్పుడు వెళ్ళి ఎయిడ్ చేయటానికి కూడా కుదరదు. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోవచ్చు, కానీ ఆయనకి హాస్పిటల్ ఉంటే అక్కడ కూర్చుంటే ఆ నర్సులో కంపౌండర్లో చెప్తారమ్మా డాక్టర్ గారు పలానా టయానికి వస్తారని, లేదా ఫోన్ చేస్తారు, ఏమంటే పలానా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చాడు ఏం చేయమంటారని అడుగుతారు. అక్కడ అసలు డాక్టర్ లేడు, వైద్యశాల లేదు, నువ్వు తిరిగి ఏం చేస్తావు? అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఎక్కడికి ముగించాడు వాళ్ళని చూడండి. వాళ్ళకి 2-3 నెలలు పట్టింది తిరిగి వాళ్ళ తప్పులు వెళ్ళామని. తిరిగి వచ్చారు, సంతోషం, దేవునికి స్తోత్రం. కానీ ఎక్కడి నుంచి మొదలైంది? 7 ముద్రలే తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే వర్తమానంలో వాడిని చెడగొట్టాలంటే వర్తమాన మార్గంలోనే రావాలి. యేసుక్రీస్తు నమ్మిన వారిని చెడగొట్టాలంటే బైబిల్లో ఉన్న మాటలు అటు ఇటు తిప్పాలి. అంటే ఇప్పుడు ఒక తెల్లని గుర్రాన్ని నువ్వు చూడగానే, ఒక తెల్లని వస్త్రాన్ని నువ్వు చూడగానే నువ్వు భ్రమపడొద్దు, దేవుని దూతని. ఎవరు వచ్చినా వాక్యాన్ని తీసుకురావాలి. అందుకే ప్రవక్త అంటున్నా, ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? మీలో జ్ఞాన వివేకాలు కలిగిన వాడెవడో. మన వధువు అంటున్నాం, మనం ఆయన భార్య అంటున్నాం, నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆయన కుమారుడు అంటున్నావు, నువ్వు నిజంగా ఆయన కుమారుడుగా ఉన్నావా? ఆయన కుమార్తె స్థితిలో నువ్వు ఉన్నావా? మనం అనుకుంటే కాదు, మనకున్నదో అని మనం అనుకుంటే సరిపోదు. అది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. నిజంగా ఆ కలిగి ఉండాలంటే మనకు జ్ఞాన వివేకాలు కావాలి. ఆ జ్ఞాన వివేకం నీకు ఎలా వస్తుంది? నువ్వేదో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నంత మాత్రం చేత నువ్వు అది కలిగి ఉన్నట్టు కాదు. ఒక వ్యక్తి దైవిక స్వస్థతను గురించి ఎంతైనా మాట్లాడవచ్చు, కానీ దైవిక స్వస్థత అనే అనుభవం తన జీవితంలో ఎప్పటికీ లేకపోవచ్చు అతనికి.
ఈరోజు సమస్య అదే. ఏదో మాట్లాడతాం. ప్రతి వ్యక్తి ఒక వచ్చి అంటాడు, రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి వచ్చిన రోజు అంటాడు, సమాజాన్ని నేను స్థాపించాలి అంటాడు, సమానత్వాన్ని స్థాపించాలంటాడు. కానీ ఒక విషయం చెప్తానండి, సమాజం అనేది అసలు ఎక్కడ లేదు. అది అసాధ్యం. ఒక బైక్ మొత్తాన్ని ఒకే రకమైన పదార్థంతో తయారు చేస్తే ఏమవుద్దా బైక్? చూడండి, ఒక బైక్ని టైర్లు కూడా ఐరన్తో తయారు చేశారనుకోండి, సమానత్వం కావాలని లేదు. ఇంజిన్ని ఒకవేళ టైర్ని ప్లాస్టిక్ రబ్బర్తో తయారు చేశారు కాబట్టి ఇంజిన్ కూడా రబ్బర్తో తయారు చేస్తే ఏమవుద్ది? ఆ ఇంజిన్ ఆడించిన కొంచెంసేపటికి ఇంజిన్ ఉండదు అక్కడ. ఆ మంటల్లో ఇంజిన్ ఏమైపోద్ది? కాలిపోద్ది. అంటే దానికి ఐరన్ వాడాల్సిన కాడ ఐరన్ వాడాలి, ప్లాస్టిక్ వాడాల్సిన దగ్గర ప్లాస్టిక్ వాడాలి, రబ్బర్ వాడాల్సిన దగ్గర రబ్బర్ వాడాలి. కొన్ని అంతా చేసిన తర్వాత ఆ బైక్లో ఆ టైర్లో గాలి ఉంది చూసారా, అది అదృశ్యమైనది. అది లోకంలో ఉన్నదాన్నే వాడాలి. నువ్వు ఆ గాలి బదులుగా నువ్వేదో దాని నిండా పెట్రోల్ నింపావు అనుకోండి. అంటే ఒక వస్తువుకి ఏది వాడాలో అదే వాడాలి. నువ్వు దాన్ని మారిస్తే అది ఎందుకు పనికి రాదు. నువ్వు బంగారంతో బైక్ చేసావు అనుకో, ఇంట్లో చూసుకోవటానికి వాడుకోవటానికి పనికి రాదు. నువ్వు అన్నం తినాలంటే మట్టి నుండి వచ్చిన ఆ వడ్ల గింజలనే వండాలి, ఆ బియ్యపు గింజలనే వండాలి. కానీ బంగారపు గింజలు తయారు చేయించుకున్నావు అనుకో, అది షోకేస్లో పెట్టుకోవడానికి పనికి వస్తుంది, కానీ ప్రాణాలు కాపాడటానికి పనికిరాదు. ఈరోజు ప్రజలు జ్ఞానం ఎక్కువై కొన్ని వస్తువులను బంగారంతో తయారు చేస్తున్నారు. అది గ్రేట్గా అనిపిస్తుంది, కానీ అది అవసరానికి పనికి రాదు. అది సమస్య వచ్చినప్పుడు ఉపయోగపడదు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇదిగో ఒక పట్టణం అంతా మండుచున్న ఫోటో పక్కన నువ్వు ఉన్నంత మాత్రం చేత నీకు వెట్ట కలగదు. ఒక పెద్ద పట్టణం కాలిపోతుంది, లేకపోతే ఒక అరణ్యం కాలిపోతుంది, ఆ పెద్ద ఆయిల్ పెయింటింగ్ అక్కడ ఉండే ఆయిల్ పెయింటింగ్ దగ్గర నువ్వు ఉంటే నీకు వెచ్చదనం కలుగుద్దా? కలగదు. ఆ నిప్పు దగ్గర నువ్వు ఉంటే వెచ్చదనం కలుగుద్ది. ఈరోజు నిజత్వం కావాలి. ఈరోజు ఈ వర్తమానంలో కూడా ఎక్కడైనా సరే ఒక నిజ క్రైస్తవుడి యొక్క జీవితంలో నిజత్వం కావాలి. ఏది నువ్వు అనుకుంటున్నావో అది నువ్వు కలిగి ఉండాలి ఆయన ఎదుటికి నువ్వు వెళ్ళినప్పుడు. అది నిజమైన జ్ఞానం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ వచనాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వచనాలు జాగ్రత్తగా చదివి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన అంటున్నాడు అక్కడ, జాగ్రత్తగా వినండి, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. అంటే జ్ఞాన వివేకాలు గలవాడు ఎలా ఉంటాడండి? జ్ఞానం ఉంటుంది వాడికి, కానీ ఒట్టి జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ జ్ఞానం ముఖ్యం కాదు. జ్ఞానం సాతానుడికి కూడా ఉంది, కానీ వాడి జ్ఞానం, వాడికున్న తెలివితేటలన్నీ కూడా ఒకడిని నరకానికి పంపించగలిగిన తెలివితేటలే, కానీ ఒకడిని మార్చే తెలివితేటలు వాడి దగ్గర లే. ఇప్పుడు అవ్వని మోసగించాడంటే వాడు తెలివి తక్కువవాడా? కాదు. అవ్వ మనం ఏదో ఆ ఫలం తిందని చెప్పి ఆమె ఏదో తక్కువగా అంటాం, కానీ అవ్వ సామాన్యమైన వ్యక్తి కాదు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు వాళ్ళు. ఆదాము పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. అయితే అవ్వేం చేసిందంటే ఆ మాటలకి విని మోసపోయింది. అంటే వాడు అంత కన్వీనియంట్గా చెప్పాడు, అంటే వాడంత ఒప్పింపగలిగే జ్ఞానం వాడి దగ్గర ఉంది కాబట్టే పాపమే లేని వ్యక్తుల చేత పాపాన్ని చేపించాడు. ఇప్పుడు పాపం నిండిన ఈ లోకంలో ఉన్న జనాల చేత పాపం చేపించడం పెద్ద పొరపాటు చేపించడం పెద్ద సమస్య ఏమీ కాదు. దేవుని ఏదైనా తోటలో ఉన్నవారిని, వాళ్ళు పరిపూర్ణతలో ఉన్నవారిని, దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉన్నప్పుడే వాడు తన జ్ఞానాన్ని వాడి వాళ్ళ చేత పాపం చేపించాడు. కానీ వాడి జీవిత చరిత్రలో ఎక్కడైనా సరే వాడి జ్ఞానాన్ని వాడి ఒక వ్యక్తిని మంచిగా చేసినట్టు చూపించాడా? లేదు. వాడి ప్రవక్త అంటాడు, దేవుడు ఏది చేస్తే దాని లోపల దూరేస్తాడు. ఒకప్పుడు మలేరియా అనే వ్యాధి మీ అందరూ వినే ఉంటారు. అది ఒక దోమ కొట్టడం వల్ల వస్తుంది. మలేరియా వస్తే మరణమే అన్నమాట. అయితే ఇప్పుడు మన ప్రాంతాల్లో మలేరియాకి ఎవరు భయపడట్లా, ఎందుకంటే దానికి వ్యాక్సిన్స్, టీకాలు వచ్చేసినాయి. అయితే ఆ మలేరియా వ్యాధి ఎలాంటిది అంటే, ఆ మలేరియా వ్యాధి నుంచి విడుదల ఎలా పొందాలి
అనే దానికోసం ఒక సైంటిస్టు క్రైస్తవుడు ఆయన మరి పరిశోధనలు చేశాడంట. ఆయన పరిశోధనలు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నాడు, ఏమయ్యా మీకు ఆ జబ్బు ఎప్పుడు వచ్చింది, రాగానే మీకు ఎలా ఉంది, మీకు ఆ లక్షణాలు ఎలా తెలిసి నేను అడుగుతుంటే ఎవరో చెప్పలేకపోతున్నారు. ఇట్లా అంటే ఆ ఆరోగ్యమైన స్థితిలో నుంచి అనారోగ్యంగా ఎలా వచ్చామో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఆ లక్షణాలు ఆయనకి చెప్పలేకపోతుంటే చివరికి ఆయన ఆలోచించి ఏం చేశాడంటే వీళ్ళకి ఎవరికి జ్ఞానం లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు దీన్ని నాకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోతున్నారని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ మలేరియా వ్యాధి కలిగించే దోమ చేత ఆయనే కుట్టించుకున్నాడంట. ఇప్పుడు ఆ వ్యాధి ఆయనలో ప్రవేశించింది. ఆ ప్రవేశించగానే ఆ లక్షణాలు ఎలా మొదలవుతాయి అనేది ఆయన రైట్ మొదలుపెట్టాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడు, ఆ దోమ కుట్టగానే మొదటగా ఈ తేడా వస్తుంది, అది ఎలా అవుతుంది అని ఆయన అవన్నీ రాసి అదే టైంలో ఆ వ్యాక్సిన్ కనుగొన్నాడు. కానీ ఆ వ్యాక్సిన్ ఆ మందు కనుగొనే టయానికి అది పూర్తిగా ముదిరి చనిపోయాడు. కానీ తర్వాత ఆయన ఉన్న రికార్డింగ్స్ అన్నీ మిగిలిన సైంటిస్టులు తీసుకుని ఆయన రాసిన డైరీ తీసుకుని ఇప్పుడు అవన్నీ జనాలకు చెప్పటం మొదలుపెట్టారు. వాళ్ళని కనుక్కోవటం మొదలుపెట్టారు. ఇదిగో నీకు 4 రోజుల క్రితం నీకు ఇలా వచ్చింది కదా తలనొప్పి, నువ్వు ఇట్లా వణిగిపోయావు కదా, ఎస్ నిజమే. అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఈ మలేరియా వ్యాధి రాగానే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదాన్ని మిగిలిన సైంటిస్టులు కనుగొనగలిగారు. తర్వాత ఆయన ఇచ్చిన మందుని వాడి తర్వాత రోజుల్లో మలేరియా అనేది ఒక సాధారణమైన జ్వరంగా మార్చేశారు. కానీ ఒకప్పుడు అలాంటి సైంటిస్టు ఇతరుల ప్రాణాలు కాపాడుకోవటానికి తమ ప్రాణాలని త్యాగం చేసిన సైంటిస్టులు. కానీ ఇప్పుడు జనాలందరూ ఆరోగ్యంగా ఉన్నారా, వీళ్ళని హాస్పిటల్కి ఎలా రప్పించాలి అది ఆలోచించి సైంటిస్టులు కరోనా అనే వైరస్ని కనిపెట్టారు. అంతే. కరోనా వైరస్ అనేది భూమిలో వచ్చింది కాదు, అది ఒక చెడిపోయిన మనిషి మెదడులో నుండి వచ్చిన జబ్బు. అది ఈరోజు చాలా జబ్బులు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడకూడదు. అవన్నీ మనిషి మనసులో నుంచి వచ్చిన జబ్బులు అయ్యాయి, వాళ్ళ యొక్క లాభం కొరకు. ఆ రోజు ఆయన మలేరియా మందు ఎందుకు కనుగొనాలనుకున్నాడంటే డబ్బు సంపాదన కోసం కాదు, తన తోటి ప్రజల్ని మరణం నుంచి కాపాడటానికి పనిచేసిన సైంటిస్టుల నుంచి వచ్చిన వాళ్ళల్లోనే ఇప్పుడు అంతకంటే ఆయనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. కానీ వాళ్ళ జ్ఞానం అనేది ఇతరులను చంపేదే కానీ బ్రతికిచ్చేది కాదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ మరణపు ముళ్ళుని ఆయనే కుట్టించుకున్నాడు. ఎప్పుడైతే ఆ మరణం ఆయన్ని ముళ్ళుతో గుట్టిందో ఆ మరణపు ముళ్ళుని ఆయన విరిచివేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మరణం మీద జయాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు జ్ఞానం ఒకటే ముఖ్యం కాదండి. నీకు జ్ఞానం ఉంటే ఉపయోగం ఏమి లేదు సమాజానికి. నీ జ్ఞానం ఎక్కువైన కొలది సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు ఈ కాల ప్రజలు. ఒకప్పుడు దొంగలంటే వేరుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు దొంగలంటే జ్ఞానం ఉండాలి వీళ్ళకి. ఎందుకంటే అన్నీ కంప్యూటర్ల ద్వారా ఏటీఎంల ద్వారానే తీసేసుకుంటున్నారు. అంటే ఏది నిజమైన జ్ఞానం, ఈరోజు నిజంగా ఏది నిజమైన భక్తి, నిజంగా యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నామంటున్నాం, నిజంగా ఆ యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మత శాఖల్లోనైతే మరీ ఘోరంగా తయారైపోయారు. పేరుకి యేసు అని 1-2 సార్లు అంటారు. వాళ్ళ బోధలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ క్రియలు కానీ లోకానికంటే ఘోరంగా తయారైపోయినాయి. అలా అని వాక్యంలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా తెల్ల బట్టలు వేసేసుకుని సాతానుడు ఇక్కడ కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు నిజంగా రెండు నీకు అర్థమైతే మన గ్రూపులోనే అంటే మన మధ్యే క్రీస్తు ఆత్మ ఎలా పనిచేస్తుంది, అంత్యక్రీస్తు ఆత్మ ఎలా పనిచేస్తుంది. నువ్వు నిజంగా 7 సంఘ ముద్రలు నీకు అర్థం అవ్వటం అంటే ఏం లేదు. మన మధ్య సాతానుడి ఆత్మ యేసు ఆత్మ వలె ఎలా పనిచేస్తున్నాడో గ్రహించగలిగి అది నీకు ఎంత తెల్లగా కనపడి ఇది సరైనది కాదని తోసేయగలగాలి. ఎందుకంటే నువ్వు ఆ తెల్లని వస్త్రాల్లో ఉన్నప్పుడు దాన్ని తోసేయలేదనుకో, అది పాండుర గుర్రం మీద వర్ణపు గుర్రం మీద తిరుగుతూ అది మరణాన్ని తీసుకుని వస్తుంది. స్టార్టింగ్ తెల్లగా మంచిగా మొదలవుద్ది. సాతానుడి క్రియలను ఎలా ఉంటాయండి, తోసివేయటానికి వీల్లేనట్టుగా ఉంటాయి. కానీ నిజమైన జ్ఞానము సాత్వికంతో కూడింది.
నిజంగా వాక్య జ్ఞానం కలిగిన వాడు, నిజంగా దైవ జ్ఞానం కలిగిన వాడు, నిజంగా ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ జ్ఞానం కలిగిన వాడు సాత్వికంతో మాట్లాడతాడు, విధేయత కలిగి ఉంటాడు, తనను తను తగ్గించుకుని ఉంటాడు. అతడు దేనికి ఉప్పొంగడు. ఒక విషయం తెలిసి నువ్వు ఉప్పొంగుతున్నావంటే నువ్వు తెలుసుకోవటం అనేది తెలియని దానికంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే నువ్వు తెలుసుకున్న ఆ జ్ఞానం నిన్ను ఉప్పొంగింపజేస్తుంది, అది నిన్ను గర్విష్ఠుని చేస్తుంది. ఆ గర్వం నిన్ను ఖచ్చితంగా దేవుని సంధిలో నుంచి దూరం చేస్తుంది. అది తెలవకుండా అజ్ఞానిగా ఉండటమే మంచిది. నీకు నాకేం తెలవదు ప్రభు అని ఆయన కాళ్ళ దగ్గర అన్న ఉండేవాడివి. ఈరోజు నిజంగా నిజమైన వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే అది నిన్ను సాత్వికుడిని చేస్తుంది. వాక్యం నీకు ఒక్కొక్క పాయింట్ నీకు అర్థమవుతున్న కొలది, ఒక్కొక్క వాక్య విషయం నీకు అర్థమవుతున్న కొలది, ఆ ప్రత్యక్షతల్లో నువ్వు ఎదుగుతున్న కొలది నువ్వు మరింతగా నువ్వు తగ్గించుకుంటావు. దేవుని ప్రవక్త ఏం చెప్పాడంటే నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళావా లేదా అనే దానికి ఒకటే ఒక గుర్తు. నువ్వు నిజంగా దేవుని సన్నిధికి వెళితే నువ్వు తగ్గించుకుంటావు. యెషయా అన్నాడు, దేవుని సన్నిధిలోనికి ఆయన వెళ్ళగానే అన్నాడు, ప్రభువా నేను పాపిని, అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అన్నాడు. కానీ నేను మహా గొప్ప ప్రవక్తని అని అనలేదు ఆయన. కానీ నిజంగా యెషయా గొప్ప ప్రవక్త. 66 అధ్యాయాలు ఉన్న గ్రంథాన్ని రాశాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ అంట. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ ఆది నుంచి అంతం వరకే సమస్తాన్ని కూడా యెషయా రాసేశాడు. కానీ ఆయన ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు తను ఒట్టివాడనే సంగతిని గ్రహించాడు. ఈరోజు నిజంగా మనం ఎలా ఉన్నామో చూసుకోండి. గర్వంతో ఉన్నామా? మనుషుల మధ్య చాలామంది అవుతాం, కానీ ఆ గర్వ లక్షణం మనలో ఉంటే దేవుని సన్నిధిలో నిలవలేము మనం. ఈరోజు అనేక మంది గర్వాన్ని బట్టే ఇంకొకళ్ళ ప్రార్థన సహాయాన్ని కూడా కోరలేని వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను ప్రారంభంలో 2 దైవ సేవకుల గురించి చెప్పాను. వాళ్ళు గ్రూపులో పెట్టారు కాబట్టి నాకు తెలిసింది నేను మీకు చెప్పాను. కొంతమంది ఉంటారు ఎంత అనారోగ్యం వచ్చినా బయటికి చెప్పుకోరు. ఒకసారి 2-3 పాస్టర్లు నాతో అన్నారు. ఆయన ఏమన్నారంటే, అంటే దాన్ని సాధారణమైన భాషలో చెప్తాను జాగ్రత్తగానండి. సపోజ్ ఒక పాస్టర్ గారికి తలనొప్పి తగ్గించే వరం ఉందనుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఎట్టి తలనొప్పి అయినా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకొక ఆయనకి తలనొప్పి వచ్చింది, ఇంకో పాస్టర్ గారికి. ఇప్పుడు దానికోసం నువ్వేదో గంటలు చేయక్కర్లా. ఆ వరం ఆయనకు ఉంది కాబట్టి దేవుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు కాబట్టి, బ్రదర్ మరి నాకు తలనొప్పి వచ్చింది మీరు ప్రార్థన చేయండి అనవచ్చు. వెంటనే ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి బాధ ఏంటంటే నాకు ఆడికంటే ఎక్కువ వాక్యం వచ్చు, నేను ఎక్కువ పెద్ద గొప్ప వ్యక్తిని, ఇప్పుడు నేను వెళ్ళి వాడి చేత ప్రార్థన ఎందుకు చేయించుకోవాలి? ఈ తలనొప్పితో నేను బాధపడతాం కానీ ఆ వ్యక్తితో ఏంటిది? గర్వం. గర్వం ఎక్కువైతే ఏమవుతుందంటే ప్రయాసలు ఎక్కువ అవుతాయి. ఎస్, ఈయనే మోకరించి ఈయనే వారాలు ఉండి ప్రార్థనలు చేసి కన్నీరు గార్చి స్వస్థతలు పొందారు. కానీ ప్రయాస ఎందుకు? చిన్న తగ్గింపు కలిగి ఉంటే ఈజీగా అయిపోయేది కదా. ఆల్రెడీ ఆ పని కలిగిన వాడిని దేవుడు అక్కడ పెట్టాడు. నువ్వు జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయంటే అయ్యే పని కోసం నువ్వు 70 శుక్రవారాలు 800 శుక్రవారాలు ఉపవాసాలు ఉండి తిప్పలు పడి ఆ పరలోకాన్ని ఊపి పొందుకుని మళ్ళీ ఏమయ్యా ఎందుకు అంత ప్రయాస అంటే ఒకటితో ఎందుకు అనిపించుకోవాలండి అంటే అది గర్వం. ఒకరిని అడగలేకపోవటం గర్వం. ముందు అక్కడ పాయింట్ నీ తలనొప్పి కాదు. ఆ తలనొప్పి నీకు రాగానే అంతకంటే పెద్ద జబ్బు ఉందని నీకు అర్థమైంది. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అడిగి ప్రార్థన చేయించుకుంటే అది వేరే విషయం. అది చేయించుకోలేకపోతున్నావు అంటే పెద్ద గర్వం అనేది ఉంది. నేను అతనితో ప్రార్థన చేయించుకుంటే నా పరువు ఏమైపోద్ది, నా ప్రెస్టేజీ ఏమైపోద్ది, అహం, ఈగో, ప్రైడ్, ఇవి దేవుని సన్నిధిలో ఉండవు. ఇప్పుడు ఒక మార్గం ఉన్నప్పుడు ఎందుకు ఈయన తిప్పలో? ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందండి, నీకు దాహం వేస్తే తాగు, అయిపోద్ది కదా. నేను స్టీల్ గ్లాసుల్లో పెట్టిన నీళ్లు నేను తాగనని చెప్పి వెళ్ళి నుయ్యి తోవటం మొదలు పెడితే ఒక్కొక్కసారి నుయ్యి తవ్వే వరకు బతికుండొచ్చు. తర్వాత కొన్నిసార్లు ప్రమాదం జరుగుతుంది. అంటే కొంతమంది తవ్వి నీళ్ళు తీసిన వాళ్ళు ఉన్నారు కానీ అది వృధా
ప్రయాస, అది గర్వం. అంటే కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు అంతకంటే పెద్ద సమస్యల్లో ఉన్నామని మనకు అర్థమవుద్ది. మీకు వచ్చిన సమస్య మీద మీ దృష్టి పెడుతున్నారు, అది సమస్య కాదు, అసలు అది సమస్య కాదు. పౌలు గారు లాంటివాడే, మూడో ఆకాశానికి ఎక్కొచ్చినోడే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వాడే, చనిపోయిన వాడిని తిరిగి లేపిన వాడే, ప్రార్థిస్తే చెరసాల పునాదులన్నీ కదిలిపోయిన వాడే, ఆయన నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అది అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి, ఇప్పుడు మనం ఏదో ఒక పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసినంత మాత్రం చేత మన సంఘం మనం ఆయనకంటే గొప్పవాడమేమి కావు, లేకపోతే ఆయన మనకంటే తక్కువవాడేమి కాదు. మనందరం క్రీస్తు ఆత్మచేత నడిపించబడుతున్నాం, ఒకరి భారాన్ని ఒకరు భరిస్తున్నాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నాం, అంతే. ఈ తగ్గింపు నీలో లేకపోతే, ఈ సాత్వికం నీలో లేకపోతే ప్రమాదం నీకున్న జ్ఞానం. తర్వాత ఏమంటున్నాడు, ఆ జ్ఞానం సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలండి? యోగ్యమైన ప్రవర్తన. అయోగ్యంగా తిరగకూడదు. అధికారం ఉందని, శక్తి ఉందని, జ్ఞానం ఉందని నీ యోగ్యమైన ప్రవర్తన నీవు అక్రమంగా ప్రవర్తించకూడదు. కొంతమంది కొన్ని దేశాల్లో అధికారం ఉన్నవాడు ఇష్టానుసారంగా నడిచేస్తాడు. ఇక ఇప్పుడు 1 వే ఉందనుకోండి, పోలీస్ ఆఫీసర్ 1 వేకి అడ్డంగా వస్తూ ఉంటాడు. అదే మామూలు వ్యక్తి వెళ్తే వాడిని గద్దిస్తారు. కానీ కొన్ని దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లో ప్రధానమంత్రి కూడా రాంగ్ డైరెక్షన్ వెళ్తే ఆయన అరెస్ట్ చేస్తారంట, ఆయనకి ఫైను వేస్తారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎవరైనా లోబడి బ్రతకాలి, ఒక క్రమానికి లోబడి బ్రతకాలి. యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా బ్రతికాడంటే వాక్యానికి లోబడి బ్రతికాడు. వాక్యం ఆయనదే, చెప్పింది ఆయనే, కాదని నడిచెళ్తే ఆయన అడిగేవాడు ఎవడండి? మీకు అర్థమవుతుందా? యేసుప్రభు అన్నాడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఈ లోకంలో బ్రతకలే. ఎందుకు బ్రతకలా? దాన్ని వాక్యాన్ని మీరితే ఆయన ఎవరైనా గద్దించగలిగే వాళ్ళు ఉన్నారా? ఒక సాధారణ పౌరుడు రాంగ్ రూట్లో వెళ్తే పోలీసు అరెస్ట్ చేయగలడు, కానీ ఒక పోలీసు రాంగ్ రూట్లో వెళ్తే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ అంతకంటే ప్రమాదం ఏంటో తెలుసా? సాధారణ పౌరుడు కూడా తప్పు చేయటానికి మార్గాన్ని వెతుకుతాడు. కానీ ఒక అధికారి కూడా లోబడి నడిచినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? సాధారణమైన వాడు కూడా అంత అధికారే లోబడి నడిచినప్పుడు మనం కూడా అదే లోబడి నడవాలి. యేసుప్రభు అదే అన్నాడు, నేను బోధకుణ్ణి, నేను యజమానుణ్ణి, నేను మీకంటే గొప్పవాణ్ణి, అయినా నేను మీ పాదాలు గడిగాను. ఎందుకు గడిగానంటే మీరు కూడా ఇదే తగ్గింపు కలిగి ఉండటానికి. ఆయనేమో తగ్గింపు నేర్పటానికి చేస్తే వీళ్ళేమో ఒక్కొక్కసారి గొడవ, ఆడు నా కాళ్ళు గడిగినోడండి నువ్వు అనుకుని భ్రమపడుతున్నావు. వాడు కాళ్ళు గడిగింది నువ్వు గర్విష్ఠుడైనా కాకపోయినా వాక్యానికి లోబడి చేశాడు. ఒక వ్యక్తి నీకు లోబడుతున్నాడంటే, ఒక వ్యక్తి నిన్ను గౌరవిస్తున్నాడంటే, ఒక వ్యక్తి నిన్ను పలకరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీ గొప్పతనం కాదు, అతడు వాక్యాన్ని గొప్పగా ఇచ్చాడు కాబట్టి ప్రతి వ్యక్తి ఎడల బాధ్యతను కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేకపోతే ఒట్టిగా ఉప్పొంగిపోవటమే. ఏంటండి? ఉప్పొంగిపోవటమే. అందుకే ఇశ్రాయేలీలకి దేవుడు పులిన రొట్టెల పండగ పెట్టాడు. పులిసింది ఏది తినకూడదు, ఎందుకంటే పులిసింది పిండి పెట్టగానే పూరీలాగా పొంగిపోతాయి. ఏమవుతుందండి? పూరీలన్నీ పొంగిపోతాయి, ఇంత లావు అవుతాయి. తీసి అక్కడ పక్కన పెడితే కాసేపటికి మొత్తం ఆ గాలి పోగానే అణిగిపోయి ఉంటాయి అన్నమాట. అంతే. క్రైస్తవులు ఇక్కడ రాగానే ఓం డామ్ డూమ్ డూమ్ అనగానే ఒక్కొక్కరు ఉబ్బుతూ ఉంటారు. లోకంలోకి వెళ్ళగానే చిన్న సమస్య ఎదురవగానే మొత్తం గాలి వెళ్ళిపోయి ఒక మొహంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏంట్రా అంటే అందుకే ప్రభు అన్నాడు పులిన రొట్టెల పండగ. పులవకపోతే నువ్వు ఎంత కాల్చినా అది అలాగే ఉంటుంది, కానీ అది ఉబ్బతో. ఒక నిజ క్రైస్తవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనను తాను ఉప్పొంగ చేసుకొనడు. ఒకడు ఉప్పొంగుతున్నాడంటే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అతడు ఉప్పొంగినా నిన్ను ఉప్పొంగింపజేసినా ప్రమాదం.
దేవుడు తగ్గింపుని కలిగిన దేవుడై ఉన్నాడు. సాత్వికం. ఈరోజు నిజంగా జ్ఞానం కలిగిన ప్రతివాడు సాత్వికత కలిగి ఉంటాడు. మనకు సాధారణంగా లోకంలో జరిగే ఒక చిన్న విషయం చెప్తానండి. ఎక్కడైనా సరే మనం ఆ బిజీ ట్రాఫిక్ రోడ్లో మనం వెళ్తున్నాం అనుకోండి, మనం ఏదో రాంగ్ డైరెక్షన్ తీసుకుని వెళ్తుంటే పోలీస్ ఆపాడు అనుకో, మనం పోలీసుని తిట్టుకుంటాం, వీడట సరే ఇంక. కానీ అక్కడ చాలా ట్రాఫిక్ ఇష్టానుసారంగా తిరుగుతుంది, ఎవరు ఆపేవాళ్ళు లేరు అనుకోండి, అప్పుడు మళ్ళీ పోలీసులు ఏమయ్యారు? వాళ్ళు వచ్చి కంట్రోల్ చేయొచ్చుగా. అది అంటే వాడు పోలీసు మనల్ని కంట్రోల్ చేయకూడదు, కానీ అందరినీ కంట్రోల్ చేయాలి. అంటే ఒక మనిషి మనసు ఒక క్షణంలో ఎలా మారిపోద్దో చూసారా? ఒక క్షణంలో వాడి గురించి ఆలోచించేటప్పుడు ఒక ఆలోచన, ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఒక ఆలోచన. ఈరోజు ఏ క్షణంలోనైనా నువ్వు ఉప్పొంగుతున్నావంటే, ఒక బోధ నిన్ను ఉప్పొంగింపజేస్తుందంటే, ఒక బోధ నిన్ను అక్రమంగా నడిచేటట్టు చేస్తుందంటే, ఒక బోధ మరొక మనిషిని నిన్ను తక్కువవాడిగా ఎంచేటట్టు చేస్తుందంటే ప్రమాదంలో నువ్వు ఉన్నావు. పరిసయ్యులు సద్దూకయ్యులు ఏ బోధన వెంబడించారు? మోషే బోధనే, ధర్మశాస్త్రాన్ని వెంబడించారు. ధర్మశాస్త్రం ఎవరిది? మోషే రాసింది కాదు. సీనాయి పర్వతం మీదకి ప్రభువే దిగొచ్చి తన ప్రవక్త అయిన మోషేకి ఇచ్చి తన జనాంగమైన ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ వాక్యాన్నే అడ్డుపెట్టుకుని యేసు ప్రభుతో తిట్లు తిన్నారు. చెప్పింది ఆయనే, చెప్పింది ఆయనే. కానీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు యేసు ప్రభు చేతులు కడుక్కోవటం గురించి మనందరం మాట్లాడతారు. నేను ఒక పాస్టర్ గారిని అడిగా, ఏమయ్యా యేసు ప్రభు అక్కడ చేతులు కడుక్కున్నాడు అని తిట్టాడు కదా, శిష్యులేం చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు అంటున్నారు కదా, మరి ఇప్పుడు మనం చేతులు కడుక్కుని ఎందుకు తింటున్నాం అని ఇద్దరు ముగ్గురు పాస్టర్ గారిని అడిగితే నాకు ఎవరు జవాబు చెప్పలా. నేను మాట్లాడాలి, అంతవరకు అడిగి నా సందేహాన్ని వదిలేసి వచ్చేసాను అనమాట. ఎందుకంటే మనకు భోజనాలు అనగానే గబగబా వాష్ బేసిన్ వచ్చేస్తుంది, అవునా కదా? ఇప్పుడు పాస్టర్ గారులు మీరు భోజనానికి పిలిచారనుకోండి, ఏం చేస్తారు? ఆ వాష్ బేసిన్ వచ్చి పాస్టర్ గారు అక్కడ దాకా వెళ్ళలేరులని, అయ్యారు మీరు ఇక్కడే కూర్చోండి. నేను అప్పుడప్పుడు అంట సింక్ దగ్గరికి వెళ్తాను, వద్దు అయ్యారు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళే బేసిన్ తీసుకుని వాటర్ తీసుకుని సోప్ తీసుకుని వస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అడుగుతాం. ఒకవేళ వాళ్ళు సోప్ మర్చిపోతే పక్కన ఎవరో పాస్టర్ గారు అంటారు, అమ్మ సోప్ లేదా అని అంటారు, హ్యాండ్ వాష్ లేదా అంటారు. ఆ హ్యాండ్ వాష్ రాగానే సోప్ తీసుకుని హ్యాండ్ వాష్ తీసుకుని వాష్ చేసేసుకుని చక్కగా టవల్తో తుడుచుకుని క్లీన్గా భోజనం చేస్తాం. కానీ లేచినప్పుడు ఏమంటాం, ఇదిగో పరిసయ్యులు సద్దూకయ్యులు చేతులు కడుక్కుంటున్నారని యేసు ప్రభు గద్దించాడంటే ఏంటి? ఏదో ఒకటి చెయ్యాలి మనం. అంటే శిష్యులు అసలు చేతులు కడుక్కోకుండానే తిరిగారా? చేతులు కడుక్కోకుండా తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా తుడుచుకుని తిరిగారా? కాదు. యేసు ప్రభువు దేవుడు ప్రవక్త అయిన మోషే ద్వారా యాజకుడు ఆ యొక్క బలులు అర్పించేటప్పుడు తనను తాను ఎలా శుద్ధి చేసుకోవాలో వివరణ పెట్టాడు. కాబట్టి ఆ యాజకుడు దేవుని బలి అర్పించడానికి వెళ్ళే ప్రతిసారి తన కాళ్ళని తన చేతుల్ని ఒక క్రమం ప్రకారంగా శుద్ధి చేసుకుని అప్పుడు ఆలయములో ప్రవేశించి అక్కడ బలులు అర్పించాలి. కానీ ఇశ్రాయేలీయులు చూసి 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 యాజకుడికి పెట్టిన క్రమాలని వీళ్ళు కూడా పాటించడం మొదలుపెట్టారు. చిన్నపిల్లలకు కానీ పోలీస్ డ్రెస్ వేస్తాను చూసావా? ఫ్యాన్సీ డ్రెస్సుల్లో అప్పుడప్పుడు స్కూళ్ళల్లో చిన్నపిల్లలు జరిగేటప్పుడు వీడు కూడా పోలీస్ డ్రెస్సు, డాక్టర్ గారి డ్రెస్సు, లాయర్ డ్రెస్ వేసుకుంటాడు. వీడు పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రం చేత పోలీసు గాడు, ఈ డాక్టర్ డ్రెస్ వేసుకున్నంత మాత్రం చేత వైద్యాన్ని చేయలేడు. అది ఫ్యాన్సీ డ్రెస్సు. అదేం డ్రెస్ అండి? ఫ్యాన్సీ డ్రెస్. దేవుడు యాజకుడికి పెట్టాడు, అహరోనికి పెట్టాడు చేతులు ఎలా కడగాలో. వీళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి వీళ్ళు కూడా యాజకుడు కడిగినట్టు కడగటం మొదలుపెట్టారు. మామూలుగా కడిగితే కుదరదు, యాజకుడు ఎలా కడుగుతాడో అలా కడగటం మొదలుపెట్టి అందరికి అలవాటు చేసి, బ్రదర్ వీఆర్ గ్రేట్, ఎందుకంటే మనం అహరోను కడిగినట్టు చేతులు కడుగుతున్నాం. ఏంటి అహరోను కడిగినట్టు చేతులు కడిగేది? కడిగావనుకో నీ వరకు ఉంచు. ఇప్పుడు మీలో ఎవరికైనా డబ్బు ఉంటే యోర్దాన్ నది నుంచి పేపాలతో నీళ్లు తెప్పించుకుని చేతులు కడుక్కుని తాగండి, తినండి. ఇప్పుడు ఎట్లా అందరికి తగిలిస్తే అందరూ ఎక్కడి నుంచి తెస్తారు యోర్దాన్ నదుల నుంచి నీళ్లు? అది దేవుడు చెప్పాడా? చెబితే అప్పుడు ఆస్తులను నమ్ముకుని తెద్దాం, అది వేరే విషయం.
ఆయన చెప్పని దాన్ని చెప్పినట్టుగా బోధించడం ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు యాజకుడు గడిగిన విధానంలో చేతులు కడుక్కుని నీ శిష్యులు ఎందుకు గడుక్కోవట్లేదు అట్ట అంటే, వాళ్ళు కడుక్కోవట్లేదని కాదు, వీళ్ళు కడుక్కున్నట్టు కడుక్కోవట్లేదు. అది నీకు అర్థమైందా? ఎందుకంటే ఇశ్రాయేలీయుడు ఎవడో మురికి చేతులతో అన్నం తినడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు కడిగినట్టు కడిగితేనే కడిగినట్టు. ఏంటండి? వీళ్ళు కడిగినట్టే కడగాలి, అంతే. ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాం అనుకోండి, బైబిల్లో పక్కన 7 ముద్రలు ఉండాలి. 7 ముద్రలు లేకపోతే అది బ్యాగ్లో ఉంటే కుదరదు, ఖచ్చితంగా దాని వెనకాల ఉండాలి. ఎస్, 7 ముద్రలు ఉండాలి. 7 ముద్రలు నీకు అర్థమైన రోజున బైబిల్ నీకు అర్థమవుతుంది. 2 వేరు కాదు. ఆ ఆత్మను నువ్వు గ్రహించగలుగుతావు. బైబిల్లోనే కాదు, సంఘంలోనే కాదు, అసలు నీ లోపల ఏ ఆత్మ పనిచేస్తుందో కూడా నీకు అర్థమవుద్ది. నువ్వు నిజంగా జ్ఞాన వివేకాలు కలిగిన వాడు అయితే, నువ్వు సాత్వికత నీలో లేనప్పుడే నీకు అర్థమైపోద్ది, నాలో సాత్వికత లేదు, ఈ రూఢినెస్ వచ్చేసింది, నాలో ఈ కరుకుతనం వచ్చేసింది అని నువ్వు దేవుని పాదాల దగ్గర పడి, ప్రభువా ఈ సాత్వికాన్ని నాకు ఇవ్వని ముందు దాని కొరకు పోరాటం చేస్తావు. కానీ సాత్వికం లేదు, తగ్గింపు లేదు, జ్ఞానం చూస్తేనేమో పెరిగిపోతుంది. ఆ జ్ఞానం చివరికి పెరిగి ఏమైందంటే యేసుక్రీస్తుని సిలువ వేసే కాడకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ మాటను కాదంటే వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి. ఏమైనా చేతులు కడుక్కోవటం ఎందుకన్నా అన్నందుకు వాళ్ళ కోపం వచ్చేసింది. బేదలు మీతోనే ఉంటారు లేవయ్యా, ప్రస్తుతానికి ఆమె ఏదో నా ఒక భూస్థాపన నిమిత్తం ఖర్చు పెట్టింది అన్నందుకు వాళ్ళకి కోపం వచ్చేసింది. ఆ ఒక్క మాటకి లేచి ఇస్కరియోతు యోధ వెళ్ళి ఆ రాత్రే ప్రభువుని నమ్మేశాడు. పెద్ద గొడవ కూడా ఏం అవలా. ఎప్పుడు యేసుప్రభు ఏరా నీకు 3 సంవత్సరాల నుంచి నా సంచి నీ దగ్గరే ఉంది, లెక్కలు తీసుకురా అన్నాడా? ఏమనలా. అప్పుడు కూడా ఏమన్నాడంటే, ఆమె వచ్చింది పాదాలకు ఆ యొక్క అత్తర పూసింది. ఇస్కరియోతు అన్నాడు, ప్రభుని గద్దిస్తున్నాడు, ఎందుకు మీరు ఎంత విలువైన అత్తరను బాడు చేస్తారు, దాన్ని 2000 దేనారాలకి 200 దేనారాలకి అమ్మేస్తే అసలు ప్రభువుకి తీసుకొచ్చినదంటే ఇంకా ఎక్కువగా అమ్మొచ్చు. అమ్మి ఎంతమంది విధవరాలను పోషించవచ్చు, ఎంతమంది అనాథలను పోషించవచ్చు, ఎంతమంది బైబిళ్ళు పంచవచ్చు. ఇదే తెల్ల బట్టలు వేసుకుని, అంటే వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ఏమి నడపరండి, మనల్ని పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఏమి మాట్లాడరు, కానీ గర్వాన్ని తీసుకొస్తారా లోపల. సాత్వికత పోతుంది, నీకు నువ్వే నీతిమంతుడు అని నువ్వు అనుకుంటా. ప్రభు అన్నాడు, అక్కడికి కూడా ఏమన్నాడంటే, అయ్యా బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు కదా, ఆమె ఏదో నా భూస్థాపన కొరకు చేసింది, ఆమెనేమి తొందర పెట్టొద్దు అన్నాడు. అంతేగాని అప్పుడు కూడా నువ్వు దొంగవరా అన్నాడా, నువ్వు ఎంత దోసుకున్నావరా అన్నాడా? అనలేదు, ఏమీ అనలేదు. అది కూడా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పడానికి, బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు అనగానే వాడు వెంటనే కోపం వచ్చి వెళ్ళి అమ్మేశాడు. అంతే. ఎందుకంటే నువ్వు ఆయన్ని వెంబడించేటప్పుడు నీ హృదయం సరిగా మారకపోతే ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్. అందుకే యేసుప్రభు పేతురుతో అన్నాడు, నువ్వు మార్పు చెందిన తర్వాత, ఆఫ్టర్ ద కన్వర్టెడ్, తెలుగులో నువ్వు మారు మనసు పొందిన తర్వాత అని ఉంటుంది. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నువ్వు మారిన తర్వాత అప్పుడు నీ సహోదరులను బలపరచు. జ్ఞానం గర్విష్ఠుడు బోధిస్తే విన్నవాడు కూడా గర్విష్ఠుడు అయిపోతాడు. ఇక్కడ ముందు మన జ్ఞానం కాదు కావాల్సింది. ప్రవక్త అన్నాడు, రైట్ డాక్టర్ని కంటే రైట్ స్పిరిట్ నాకు కావాలన్నాడు ఆయన. ఆ సాత్వికత మనలోనికి రావాలి, ఆ తగ్గింపు మనలోనికి రావాలి, యోగ్యమైన ప్రవర్తనతో మన క్రియలు కనబడాలి. ఈరోజు మన క్రియలు, మన జీవితం అనేది అది సువార్తకు యోగ్యమైన రీతిగా ఉండాలి. చాలా పెద్ద అంశం, సమయం ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ సండేలో మిగతా విషయాలు మాట్లాడదాం. కానీ ఇంకొక పాయింట్ నేను మీకు చాలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఒక్క పాయింట్తో ముగిస్తాను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. నీలో సాత్వికం లేదా? వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఏం లేదు, సాత్వికం లేదు, తగ్గింపు లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళ శరీరానికి. చిన్నపిల్లలకి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎట్లా పడితే అట్లా ఆ శరీరం వంగుతుంది అనమాట. వయసు పెరుగుతున్న కొలది ఏమవుద్ది, ఫ్లెక్సిబిలిటీ పోతుంది. ఇక ఆ ఫ్లెక్సిబిలిటీ కంప్లీట్గా పోయిందంటే వాడు పోతాడు, ఇంకెంతకాలం ఉండడం. వృద్ధులు అయ్యేసరికి కదలలేరు, లేవలేరు, కూర్చోలేరు, చేతులు
కదపలేరు. అందుకే వైద్యులు ఏం చెప్తారంటే, కొంచెం వయసు పెరుగుతున్న కొలది అందరూ ఎక్సర్సైజులు చేయాలి, బాడీని ఏం చేయాలి, బిగుసుకొని ఇవ్వకూడదు, దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ పోతుందంటే అది అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నీ లోపల ఆ సాత్వికత పోతుందనుకో, ఆ యోగ్యమైన ప్రవర్తన పోతుందనుకో, ఆ యొక్క హెచ్చింపు అనే స్వభావం నీలోనికి వచ్చేసింది అనుకో, అది నీలోనికి రాగానే గుర్తించగలగాలి. దాన్ని ఎవడు గుర్తించలేడు. నీ మనసులో ఏముందో నాకు తెలియదండి, నీ క్రియల్లో బయటపెట్టే వరకు తెలుస్తుంది, ఎవరికైనా తెలియదు కాబట్టి నీకు నువ్వే తెలుసుకోవాలి. ఈ వర్తమానం ఏం చేసిందంటే, ప్రతి వ్యక్తికి సత్యాన్ని బోధించినప్పుడు, ఆ సత్యాన్ని నీ మీద అన్వయించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ ప్రవర్తన నీలో లేదనుకో, ఇప్పుడు నువ్వు అతిశయపడొద్దు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? ఆ జ్ఞానము సాత్వికం కలిగింది, యోగ్యమైన ప్రవర్తన కలిగింది అన్నాడు. కానీ ఎవడి హృదయంలోనైనా సహింపశక్యంగానే మత్సరం ఉందనుకో, వివాదాలు ఉన్నాయనుకో, అతిశయపడొద్దు. అంటే నీ లోపల ఫాల్ట్ ఉంటే లేదని నువ్వు అనొద్దు. మనోళ్ళు కొంతమంది, అంటే అది తప్పో ఒప్పో నాకు అర్థం కాదులే, ఆ పరిస్థితుల్లో వాళ్ళ ప్రార్థనలు అలాగే ఉంటాయి, నేను కూడా అలాగే చేస్తాను ఒక్కొక్కసారి. కానీ ఖాళీగా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. కొంతమందికి జ్వరం వచ్చింది అనుకోండి, సపోజ్ అది వైరలా ఏదో తెలుసుకోవటానికి టెస్టులకు వెళ్తారు. వీళ్ళు ప్రభువా అది ఏ జ్వరమైనా తగ్గించాను అనరు. మన ప్రార్థన ఎట్లా, ఏ రిపోర్టుల్లో ఏమీ లేదన్నట్టు రావాలి, రిపోర్టుల్లో ఏమీ లేదు అన్నట్టుగా, ఏది లేదన్నట్టుగా వచ్చి ఎట్టగా ఉన్నదన్నట్టుగా రావాలి. వైరల్ ఉంటే వైరల్ ఉందనే రావాలి. ఇప్పుడు ఏమీ లేదన్నట్టు అంటే వైరల్ ఉన్నది కూడా లేకుండా వచ్చింది అనుకో, లోపల ఉన్నది ఏమన్నా లేకుండా పోద్దా? అది పెరుగుద్ది, అది అలాగే ఉండదు. ఆ వైరల్ ఇంకా పెరిగి కూలదీసద్ది. అంటే ఆ జబ్బు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు అందరం అలాగే ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత ఆలోచన చేయండి, మనకేం కావాలి? రియాలిటీ రావాలి. ప్రభువా నాకు రిపోర్ట్ సరిగా రావాలి అని రావాలి, లేదా నాకు సంపూర్ణ స్వస్థత ఇవ్వని ప్రార్థన చేయాలి. కానీ రిపోర్టుల్లో ఏమీ లేదన్నట్టుగా రావాలంటే ఆల్రెడీ ఉంది అక్కడ, అది ప్రమాదం. అదే ఇక్కడ వీళ్ళు విశ్వాసులు ఏం చేస్తున్నారు? సౌలు గారు ఏం చేశాడు? జాగ్రత్తగానండి. సౌలు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త వచ్చి అన్నాడు, నేను వచ్చే వరకే నువ్వు దహన బలి అర్పించొద్దు. అసలు అర్పించొద్దని ఆయన ఎందుకు చెప్తాడు? నేను వచ్చే దహన బలి అర్పిస్తానన్నాడు ఆయన. యాక్చువల్గా సమూయేలు చెప్పింది ఏంటంటే, సౌలా నేను వచ్చే దహన బలి అర్పిస్తానన్నాడు. కానీ అన్నవాడు వచ్చాడంటే రాలా, చాలా లేటుగా వచ్చాడు. ప్రజలు అంటున్నారంట ఇంకెప్పుడు వస్తాడు అంటున్నారంట. అనగానే సౌలుకి భయం వేసి జనాలు వెళ్ళిపోతారని ఆయనే బలి అర్పించాడు. ఈయన బలి అర్పించిన వెంటనే సమూయేలు గారు వచ్చాడు. ఏమయ్యా ఎందుకు బలి అర్పించావంటే, నువ్వు రావటం లేట్ అయింది, జనాలు వెళ్ళిపోతారని నాకు భయం వేసింది అన్నప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన చేసిన తప్పులన్నీ బయట పెట్టాడు. అప్పుడు సమూయేలు అంటాడు, నన్ను తిడితే తిట్టావు కానీ జనాల మంది తిట్ట మాకు. ఏంటంట, నన్నేదో తిట్టావు, నేను ఊరుకున్నాను, నువ్వు ప్రవక్తవే, దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, కానీ జనాల దగ్గర అట్టాను మాకు. జనాల దగ్గరకు వచ్చి మన రాజు, మంచి రాజు, దైవభయం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, వాక్యానికి లోబడేవాడు, పరిశుద్ధత కలిగిన వాడు. అది ఏ పాస్టర్ అయినా ప్రతి విశ్వాస గురించి అలాగే చెప్తూ ఉంటారు. పాపం ఏం చేస్తాం, మాకున్న అతిపెద్ద బాధల్లో అదొక బాధ. ఆడు నెలకరం ఒకసారి వచ్చేవాడైనా ఎవరన్నా వచ్చినప్పుడు మంచి బెదరండి, అసలు ఒక్క మీటింగ్ కూడా వదలకుండా వస్తాడు అనాలి. అలా అనకపోతే ఆ వచ్చే ఒక మీటింగ్కి కూడా రాడు. సౌలుకంట ఏం కావాలి? తప్పో ఒప్పో నీ దగ్గర ఉంచు, కానీ జనాల దగ్గర మంచోడని చెప్పు, లేకపోతే నిన్ను ఊరుకొని అన్నసరికి ఎంత భయపెట్టాడంటే, సౌలు చివరికి దేవుడు దావీదుని అభిషేకించమన్నప్పుడు కూడా భయపడ్డాడు. ప్రభువా సౌలుకి తెలిస్తే మధ్యలోనే. చూసారా విశ్వాసులు పాస్టర్లు ఎంత భయపెడతారో కొంతమంది విశ్వాసులు. రిపోర్ట్లు ఏమీ లేదన్నట్టు కాదు, ఏమీ లేకుండా ఉంటే రిపోర్ట్లు ఎలా ఉంటాయి? క్లియర్గానే ఉంటుంది.
ఎవడైనా సరే సాత్వికత లేకపోతే, నీ హృదయం మత్సరంతో నిండుంటే, నీ హృదయంలో వివాదం ఉంటే, నీ హృదయంలో తగ్గించుకునే స్వభావం లేకపోతే అతిశయపడొద్దు. దేవుని దగ్గరికి రా. ప్రభువా, ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను, ఈ విషయంలో నేను పొరపాటు కలిగి ఉన్నాను ప్రభువా, ఈ విషయంలో నేను దావీదుకి సౌలుకి అదే తేడా. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేశావంటే దావీదు అన్నాడు, అవును నేను పాపం చేశాను, నా నిమిత్తం ప్రార్థన చేయి అన్నాడు. సౌలు అన్నాడు, నోరు మూసుకో, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మళ్ళీ మాట ఎవడికన్నా బయటికి చెప్పేవా నీ సంగతి తేలుస్తానండి. ఇద్దరిలో తేడా ఏంటి? ఇద్దరు మనుషులే, ఇద్దరిలోనూ పొరపాట్లు ఉన్నాయి. కానీ ఒకడు గద్దించినప్పుడు అన్నాడు, అతిశయపడ్డాడు. లోపలెట్టాను రిపోర్ట్ కరెక్ట్గా రాయి అన్నాడు. దావీదు అన్నాడు, అయ్యా తప్పు చేశాను నిజమే, కానీ నేను బాగుపడే అవకాశం నాకు ఇవ్వు, మందులు రాయి అన్నాడు. ఈయనేమన్నాడు, రిపోర్టు అతిశయించొద్దు. ఎందుకంటే నీ జీవితం మనుషులు ఎదుటి కాదు పెట్టేది, మన జీవితాన్ని రేపు తీర్పు తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను ఉప్పొంగింపజేసిన వాడు, నిన్ను మనుషులు ఎదుట గణపరిచిన వాడు కాదు రేపు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన హృదయాన్ని ఎరిగిన వాడు, తీర్పు తీర్చేవాడు ఆయన. నీ జీవితంలో ఏ క్షణంలో లోటు నీకు కనబడినా అతిశయపడొద్దు, దాయవద్దు. దాన్ని ఎక్కడ తీసుకురావాలి? ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. సత్యానికి విరోధంగా అబద్ధాలు ఆడొద్దు. ప్రభువు దగ్గరికి రా. నీ కోపం ఉందా? ఓకే, నో ప్రాబ్లం. నేను తయారు చేసేటప్పుడు దేవుడు తెలుసు నీ కోపం ఉంటుందని. కానీ కోపం ఉంచుకుని కూడా ప్రభువా నా ఎంతో సాత్వికుడి భూమి మీద ఎవడు లేడయ్యా అనమాక. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి తెలుసు లోపల ఏం పెట్టాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఈ కోపం ఏంటి అని అడుగు. ప్రవక్త అంటాడు, నీ ప్రార్థన అనేది నీ కోపాన్ని మధురంగా మార్చేస్తుంది. ఆయన సన్నిధిలో గడుపు. ఒకరోజు గడుపుతావో, 2 రోజులు గడుపుతావో, కొంత సమయం దాన్ని వెతుకు. దేవుడు ఏం చేస్తాడంటే నీ లోపల ఉన్న దాన్ని తీసివేస్తాడు. అప్పుడు నీ లోపల సత్యం జీవిస్తుంది. అలా ఉన్నవాడే నిజమైన జ్ఞాన వివేకాలు కలిగిన వాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనం సంపూర్ణమైన క్రీస్తు సారూప్యంలోనికి వస్తాం. ఆ ఎత్తబడుట సమయం వచ్చినప్పుడు మనం కలవరపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నిజమైన వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు, ఆ వాక్యం సరైన క్రమంలో మన మీద పనిచేయటం ప్రారంభించినప్పుడు అది మనలను ఆ క్షణములో నిజమైన యోగ్యులుగా మనల్ని నిలబెడుతుంది. ఆ యోగ్యత మనల్ని ఏం చేస్తుందంటే రెప్పపాటును మారేటట్టు చేస్తుంది. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. నిజంగా మనం జ్ఞాన వివేకాలు కలిగి ఉన్న వారమే, నిజంగా వాక్యాన్ని ఎరిగిన వారమే. కానీ ఆ స్థితిలో మనం ఉన్నామా? నీ హృదయం ఎలా ఉందో నీకు తెలుసు. ఒకవేళ నీ హృదయంలో వాక్యానికి వ్యతిరేకమైనది ఉన్నట్టయితే నువ్వు అతిశయపడవద్దు, దేవుని ఎదుట అబద్ధం ఆడవద్దు. కానీ నువ్వు తగ్గించుకుని ప్రభువు దగ్గరికి రా. దావీదు అంటున్నాడు, ప్రభువా అవునయ్యా నేను పాపం చేశాను, నా పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయమని నాతాను ప్రవక్తను అడిగాడు. ఈరోజు నిజంగా వాక్యం మన ఎదుట బయలుపరచబడుతూ ఉన్నప్పుడు మన లోపల క్రీస్తు ఆత్మ ఎలా పనిచేస్తుందో, క్రీస్తుకి వ్యతిరేకమైన ఆత్మ ఎలా పనిచేస్తుందో మనం చూడగలం. లోకంలో కాదు, మనలో ఎలా పనిచేస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఎత్తబడేది మనమై ఉన్నాము, రాకడలో కొనుపోబడేది మనమై ఉన్నాం. అతిశయించొద్దు, అబద్ధం ఆడవద్దు. నీ గురించి నువ్వు పరిశీలన చేసేటప్పుడు యథార్థంగా దేవుని ఎదుట ఉండు. ఆయన ఎదుట తగ్గింపు కలిగి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీలో వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి క్రియను ఆయన తొలగించి ఆయన నిన్ను పరిశుద్ధుని చేసేవాడై ఉన్నాడు. మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, కళంకము కానీ అట్టిది మరేదీ లేని పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కల్మషమైన వధువుగా ఆయన నిన్ను మార్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడంటే ఆయన ఎదుట నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు. ప్రార్థించుతాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నిజమే, నీ వాక్యం మా ఎదుట బయలుపరచబడినప్పుడు తండ్రి, నీ వాక్యం మాకు ప్రకటించబడినప్పుడు ప్రభువా, ఆ వాక్యం మేము గ్రహించి ఆ మార్గంలో మేము నడుస్తున్నప్పుడు తండ్రి, నిజంగా మా అంతరంగములో నీ ఎదుట మేము ఎలా ఉన్నాము అది గ్రహించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. సరైన విధానంలో మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా.
నాయన ఆ ఎత్తబాటు దినమున ప్రభువా నీ ఎదుట మేము నిలబడినప్పుడు మచ్చలేని, ముడతలేని, డాగులేని, కళంకము లేని, అట్టిది మరీ అపవిత్రత లేని పరిశుద్ధమైన వధువుగా నీ ఎదుట నిలబడే కృపను మాకు అనుగ్రహించండి. ఆ స్థితిగా ఉండటానికి ఈ వర్తమానాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఈ వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని ఉపయోగించుకుని ప్రభువా మేము ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. వారు యథార్థంగా వాక్యం యొక్క వెలుగులో తమ స్థితిని గుర్తెరిగిన ఆయన తమ యథార్థతను ఒప్పుకుని ప్రభువా నీ ఎదుట ఆ ఉన్నతమైన స్థితిలోనికి వారు రావటానికి కృప చూపండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.